హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చింకీ స్టూడియో. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఉన్న జగన్నాథ్ ఆలయం గురించి తెలుసా? ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయాన్ని పోలి ఉన్న ఈ ఆలయం ఓ అద్భుతమైన కట్టడం అని చెప్పుకోవాలి. ఈ ఆలయం ప్రసిద్ధిగా జగన్నాథుడు అయినప్పటికీ కూడా పలు ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఆ ఉపాలయాలలో వినాయకుడు, శివుడు, లక్ష్మీ అమ్మవారు, హనుమంతుడు, నవనీత మాత, ఇంకా నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. ఇదే వినాయకుడి దేవాలయం అండి. ఈ పక్కనే ఉన్నది వినాయకుడికి సంబంధించిన శివయ్యవి అండ్ వినాయకుడికి ఆ తల ఎలా వచ్చింది అన్నది స్టోరీ ఇక్కడ పక్కనే వేసిందనమాట పిక్చర్స్లో. ఇక్కడ మీకు కనబడుతుంది సింహద్వారం. పక్కనే అబ్బా ఎంత అద్భుతమైన శిల్పం అండి ఇవి. బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడితో చేసిన ఈ అద్భుతమైన ఈ నిర్మాణం, ఆ మూర్తులను ఇలా బయట పెట్టి అందరికీ చూపించడం చాలా మంచి ఆలోచన. సాయంత్రం సమయంలో వెలుగులతో మెరిసే ఈ ఆలయం మరింత అందంగా కనిపిస్తుంది. ఎంతో ప్రశాంతమైన వాతావరణం. మనల్ని మనం మర్చిపోయి ప్రశాంతమైన వాతావరణంలో మునిగి తేలుతాం. ఆ జగన్నాథుడి అంతా జగన్నాథమయం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం, రామనారాయణం జానకీ వల్లభం, రామనారాయణం జానకీ వల్లభం. ప్రధాన గుళ్ళో నుంచి బయటికి వస్తుంటే ఇక్కడ మనకు కనబడుతుంది ఆంజనేయ స్వామి టెంపుల్. అలా మెట్లు దిగుతుంటే చూడండి, నమస్కారం చేస్తున్న కార్యం ఎంత ముచ్చటగా ఉందో.
అలా హనుమాన్ దేవాలయం నుంచి బయటికి రాగానే మనకి ప్రధాన గుడి యొక్క గోపురం కనబడుతుంది. ఆ గోపురం ఎలా అంటే స్టెప్ బైగా కనబడుతుంది అనమాట. చూడండి ఆ లైటింగ్ వెలుతురికి ఆ కలర్ అంతా కూడా ఎంత బాగా గ్లోయిగా ఉందో. ఈ దేవతామూర్తులు ఆ గోడలపై ఉన్న ఆ ప్రాచీన కథలు ఎంత బాగున్నాయో కదా. చూడండి నవగ్రహాలకి ఆపోజిట్లోనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది, మహాలక్ష్మి అమ్మవారిది. అది కూడా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ని ఎటువైపు నుంచి చూసినా మనకి ఇలా లైటింగ్తో చాలా బాగా కనబడుతుంది అనమాట. ఆ లైటింగ్స్తో మనకు ఆ టెంపుల్ గ్లో ఇంకా పెరుగుతుంది. చూసారు కదండి, మహాలక్ష్మి టెంపుల్ మా లక్ష్మి అని ఉంటుంది. ఇది ఇంకో ఎంట్రన్స్ అన్నమాట, మెయిన్ రోడ్ నుంచి ఉంటుంది. ఇది నవనీత మాత. టెంపుల్స్ ముందర ఫోటోలు తీయాలంటే భయం వేసిందండి, అందుకే కొంచెం బ్లర్గా వచ్చాయి అక్కడక్కడ, ఇగ్నోర్ చేయండి, ఏమనుకోవద్దు. ఈ ఆలయం నగరానికి నడిమధ్యలో ఉన్న ఎంత రద్దీగా ఉన్నా కూడా, రోడ్డుకు పక్కనున్నా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం రథయాత్ర జరుపుతారు. ఆ రథయాత్రలో ఒడిస్సా కమ్యూనిటీ వాళ్ళు, అంటే పూరి జగన్నాథ్ వాళ్ళే ఆ దేవతామూర్తిని కొలిచే వాళ్ళు, అక్కడున్న వాళ్ళు అందరూ కూడా ఈ రథయాత్రలో వేలాది మంది పాల్గొంటారు. ఆ యాత్రను చాలా దిగ్విజయంగా చాలా బాగా జరుపుకుంటారు. ఇక్కడ చూపించిన విధంగా ఎలా అయితే చెక్కతో చేయబడిందో అక్కడ పూరిలో కూడా అలా చెక్కతోనే చేయబడి ఉంటుందన్నమాట. అందుకని దాని నమూనాగా ఇది గేట్ ఎంట్రన్స్కి వచ్చే ముందు కనబడుతుంది. మనకి చూసి దర్శనం చేసుకోండి. బలభద్రుడు, సుభద్రాదేవి, జగన్నాథుల ఆ రథయాత్ర ఇదేనండి. ఈ చెక్క రథాల మీదే ఆ దేవతామూర్తులను ఊరేగిస్తారు. ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో ఈ జెండాకి పెద్ద విశిష్టత ఉంది. అలాంటి ఈ జెండాని ఇక్కడ ప్రతి ఉప ఆలయాల్లో మరియు ప్రధానమైన ఆలయం పైన కూడా పెట్టారు. ఆ రోజు ఆ చంద్రుడి వెన్నెలలో అలా ఆ జెండాలు ఎగురుతుంటే ఆహా, స్వామి విహరిస్తున్నాడేమో అనిపించిందనమాట. హైదరాబాద్లో బంజారా హిల్స్లో పోలీస్ టవర్స్కి పక్కనే ఉన్న ఈ ఆలయాన్ని తప్పక విజిట్